హాయ్ నమస్కారం అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి భూసారం పెంచడానికి మనము ఉపయోగించే పచ్చి రొట్ట పైరు ఏ పైరు వేసుకోవాలి అనేది దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సమాచారం ఇస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్. సో ఆధునిక వ్యవసాయ రంగంలో మనం సాధించిన స్వయం సమృద్ధి కంటే పలు సమస్యలు మన ముందు పేను సవాలుగా మారుతున్నాయి. అందులో ముఖ్యంగా క్షీణిస్తున్న భూసార, వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతుల వల్ల పశువుల సంఖ్య తగ్గి వాటి వల్ల వచ్చే సేంద్రియ ఎరువులు కూడా తగ్గిపోతుంది. అలా మనము భూసారం పెంపు మరింత కష్టంగా మారుతుంది. ఈ సమస్యలన్నిటి ముఖ్య పరిష్కారం రైతులు తమ పంట పొలాల్లో పచ్చిరొట్టు ఎరువులను పెంచడము. ఇలా పచ్చిరొట్టు ఎరువులను పెంచి మనము భూసారాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. సో పచ్చిరొట్టు ఎరువు అనగా మనము పోషక విలువ సమృద్ధిగా సమతుల్యత కలిగి తేలిక నేలల్లో కలిసిపోతాయి అన్నమాట. నేలకు పోషకాలని అందిస్తుంది. మనము పంట వెయ్యక ముందు లేదంటే పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్య గ్యాప్లో ఉన్న టైంలో పచ్చిరొట్ట పంటను సాగు చేసి అవి పూత దశలో ఉన్నప్పుడు భూమిలో కలియదునుకోవాలి. అలా కలియదునుకోవడం వల్ల మనకు నేలలో నత్రజని అదేవిధంగా ఇతర పోషకాలు నేలకు అందుతాయి. సో అందులో మనము కొన్ని చూసుకున్నట్లయితే పచ్చి రొట్టె ఎరువుల కొరకు ఏ పంట అంటే అందులో ఫస్ట్ మనము జనుము. ఈ జనుము 1 ఎకరానికి మనకు సాగు చేయాలంటే విత్తనము 8 నుంచి 10 కిలో విత్తనము కావాలి 1 ఎకరానికి. అలా మనము 1 ఎకరాని జనుము సాగు చేసుకున్నట్లయితే వీటి వల్ల మనకు లభ్యత అయ్యే నత్రజని కేజీ అనేది 1 ఎకరానికి 16 నుంచి 24 కిలోల నత్రజని అందుతుంది అన్నమాట జనుము 1 ఎకరం సాగు చేస్తే. అలా మనము ముంపు నెలలు ఉన్నట్లయితే ఆ నెల కొరకు జనుము పంట సాగు చేసుకోవడము చాలా మంచిది. సో అదేవిధంగా రెండవ పంట చూసుకున్నట్లయితే జీలుగా. సో జీలుగా 1 ఎకరానికి సాగు చేయాలంటే వాటికి కావలసిన విత్తనము 12 నుంచి 14 కిలో విత్తనం అనేది 1 ఎకరానికి సరిపోతుంది. సో అలా మనము 1 ఎకరానికి జీలుగా సాగు చేసుకున్నట్లయితే వాటి ద్వారా మనకు 30 నుంచి 40 కేజీల నత్రజని మనము 1 ఎకరానికి అందుతుంది అన్నమాట. సో ఇలా మన భూమి చౌడు నెలలు ఉన్నట్లయితే ఈ జీలుగా పంట సాగు చేసుకోవడము చాలా ముఖ్యమైనది. ఈ జీలుగా పంట ద్వారా ఎక్కువ నత్రజని లభ్యత అవుతుంది. కాబట్టి జీలుగా పంట అనేది చౌడు నెలకు చాలా సూటబుల్ పంట అన్నమాట. సో అదేవిధంగా పిల్లి పెసర. ఈ పిల్లి పెసర వచ్చేసరికి 1 ఎకరాము సాగు చేయాలంటే 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అలా 1 ఎకరం మనము ఈ పిల్లి పెసర సాగు చేసుకున్నట్లయితే 10 నుంచి 14 కిలోలు మనకు నత్రజని సరఫరా అవుతుంది అన్నమాట నెలకి. అదేవిధంగా అలసంద. ఇది కూడా 1 ఎకరానికి సాగు చేయాలంటే 14 నుంచి 16 కిలోల విత్తనం అవసరం పడతాయి. వాటి వల్ల 10 నుంచి 14 కిలోల నత్రజని మనకు నెలకు లభ్యత అవుతుందన్నమాట. సో 5వ పంట ఇంకొకటి ఉలువలు కూడా సాగు చేసుకున్నట్లయితే 1 ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం పడుతుంది. అలా సాగు చేసుకున్నట్లయితే మనకు 1 ఎకరానికి 10 నుంచి 14 కిలోల నత్రజని అనేది అందుబాటులో ఉంటాయి ఈ పంట ద్వారా. సో ఇలా మనం ఈ పంటలు సాగు చేసుకొని మనకు మొక్కలకు కావాల్సిన పోషకాలు భూమిలో లభ్యత అవ్వడానికి ఇవి పచ్చి రొట్టె పైరులు అనేది తోడ్పడతాయి అన్నమాట. సో ఈ విధంగా మనము పచ్చి రొట్టె ఎరువులు వాటి వల్ల లాభాలు ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు పూర్తిగా మీకు వివరిస్తాను. సో మనము పచ్చి రొట్టె పంటను సాగు చేయడం వల్ల మొదటి లాభం వచ్చేసరికి నేల భౌతిక స్థితి, నేల ఆకృతి అదేవిధంగా మెరుగుపడి భూమి గుల్లబారి అదేవిధంగా నేలల్లో నీరు ఇంకిపోయే గుణం అనేది పెరుగుతుంది ఇలా మనం పచ్చి రొట్టె పంటలు సాగు చేయడం వల్ల.
సో అదేవిధంగా పచ్చి రొట్టె పంటను మనం సాగు చేయడం వల్ల రెండవ ప్రయోజనం అనేది నెలల్లో సేంద్రియ పదార్థము మనకు ఎక్కువ పెరుగుతుంది. ఆ విధంగా సేంద్రియ పదార్థం మనము అదేవిధంగా సూక్ష్మ పోషకాలు అందుతుంది. వాటి వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది దీనివల్ల నేల సారం పెరగడమే కాక నేల సంపూర్ణ ఆరోగ్యానికి సంతరించుకుంటుంది. దానివల్ల ఉత్పాదక సామర్థ్యం అనేది పెంచుకుంటుంది. సో అదేవిధంగా మనము పచ్చి రొట్టె పంట సాగు చేయడం వల్ల మూడవ మనకు లాభం ఏంటి అంటే నెలల్లో లభ్యం కాని పోషకాలు ఇవి సాగు చేయడం వల్ల ఈ పోషకాలు లభ్య రూపంలో మారుస్తాయి అన్నమాట భూమికి. సో అదేవిధంగా పచ్చి రొట్టె పంటను సాగు చేయడం వల్ల నాలుగవ ప్రయోజనము మనకి ఏంటి అంటే ఈ చౌడు భూములు అనేది పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే చౌడు ఉన్నట్లయితే ఈ పంటలు సాగు చేయడం వలన చౌడు నుంచి మనము నేల అనేది సారవంతంగా మారుతుంది. సో ఇలా మనము పచ్చి రొట్టె సాగు చేసుకొని అనేక రకాల పోషకాలు భూమిలో అందించి ఈ చౌడు నుంచి సారవంత నేలని మార్చుకోవచ్చు. అదేవిధంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు పంట మనము సాగు చేయడమే కాకుండా ఈ పచ్చి రొట్టె పైరులను మనం పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తారు మనము. సో ఇలా మనకు అనేక ప్రయోజనాలే ఉంది ఈ పచ్చి రొట్టె సాగు చేయడం వల్ల. కాబట్టి రైతులు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మీరు పంట వేయక ముందు లేదంటే పంట వేసిన తర్వాత లేదా రెండు పంటల మధ్య గ్యాప్లో మనము ఈ పచ్చి రొట్టె పైరులను సాగు చేసి అవి పూత దశలో ఉన్నప్పుడు భూమి లోపల కలియదునుకున్నట్లయితే మన భూసారాన్ని మనము కాపాడుకొని అదేవిధంగా భూమిలో పోషకాలను మనము పెంపొందించుకోవచ్చు. ఇలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు అందరూ మనము భూసారాన్ని కాపాడించుకోవాలి అనుకుంటే భూసారం మనము కాపాడాలంటే ఈ యొక్క పచ్చి రొట్టె పైరులు కంపల్సరీ సాగు చేయాలి. అలా సాగు చేసుకున్నట్లయితే మన యొక్క భూమి యొక్క క్షారం అనేది పెంచవచ్చు. అదేవిధంగా భూసారం అనేది మనము పెంచుకోవచ్చు. ధన్యవాదము.